వెల్కమ్ బ్యాక్ టు గిరకొట్టుడు న్యూస్. ఈరోజు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సివి ఎంటర్టైన్మెంట్స్ వారు మళ్ళీ స్టార్ట్ చేశారంట ఛానల్ ని. ఆ విశేషాలు సంఘటనలు ఏంటో కొనుక్కుంది. ఆ ఛానల్ యొక్క డైరెక్టర్ అయిన నిరంజన్ కుమార్ గారు కూడా ఇదే పార్క్ లో ఉన్నారని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో తెలిసింది. అతని మాటలో కూడా మనం తెలుసుకుందాం. పదండి వెళ్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే విశాఖపట్నంలో పార్క్ వచ్చాం. ఈ పార్క్లో చాలా మంది ఉన్నారు జనాలు. ఒక విశేషాలు ఏంటి, ఛానల్ యొక్క రివ్యూ ఏంటో తెలుసుకుందాం. అలాగే మనం వెతుకుతున్న డైరెక్టర్ అయిన నిరంజన్ కుమార్ కూడా ఇక్కడ ఉన్నారు. సో కెమెరామెన్ గారు ఒకసారి అటు సైడ్ ఫేస్ చూపించండి, జూమ్ చేయండి. అలాగే ఇప్పుడు మనం నిరంజన్ కుమార్ గారిని పట్టుకొని మనం అతని యొక్క దీనికోసం చూద్దాం. సార్ మేము న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం. సార్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం సార్. అదే మీరు సివి ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి న్యూస్ వినబడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నామండి. మళ్ళీ ఇప్పుడు వీడియో షూట్స్ కూడా అవుతున్నాయి. ఒకేసారి డైరెక్ట్గా అన్ని పోస్ట్ చేయడం చూస్తున్నాం. లైన్గా ఒకదాని తర్వాత మేము వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అంటే మీరు ప్రజలకి ఏ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు మీ ఛానల్ నుంచి? అంటే ఇప్పటి నుండి అయినా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. మేము కూడా ప్రజలకి వద్దకు వీడియో వల్ల వద్దామని చూస్తున్నాము. ఇప్పుడు ఇంకా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా బాగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే కామన్ మ్యాన్ చెప్తున్న మాటలు కొన్ని మేము రాసుకొచ్చాము, దానికి మీరు సమాధానం చెప్తారా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను సార్ మిమ్మల్ని. ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే మీ ఛానల్లో వీడియోస్ ఎక్కువ పోస్ట్ అవ్వవు, 6 నెలలకి 3 నెలలకి 4 నెలలకి ఒక్కొక్క వీడియో 3 ఉన్నప్పుడు ఏదో అగలా పగలా వీడియోస్ వస్తాయని అంటున్నారు. దీనిపైన మీరు అంటే ఇంతకుముందు చిన్న ఇష్యూస్ వల్ల మేము పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఇప్పుడు డైరెక్ట్గా లైన్గా 1 by 1 పోస్ట్ చేస్తూ వస్తాం. వారానికి వెళ్ళలేదన్నా 3 వీడియోలు పోస్ట్ చేస్తామండి. అది ప్రజలు చూసి మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా వీడియోస్ ఇంకా త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తామండి. రావుపూడి నుంచి సురేష్ గారు రాశారు ఈ ప్రశ్న. ఓకే. అతను ఏమంటున్నారంటే ఈ ఛానల్ క్రియేట్ చేశారు కానీ ఛానల్ వల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారు సబ్స్క్రైబర్లకి. ఛానల్ వల్ల సబ్స్క్రైబర్లకి ప్రయోజనం అంటే మంచి కంటెంట్ ఇద్దామని ఫస్ట్ మేము ఛానల్ అనేది క్రియేట్ చేసాం. కానీ అలాగా కంటెంట్తో పాటు ఇంకా గివేవేస్ కానీ ఇలా ఇంకా చాలా అనుకుంటున్నాం. గివేవేస్ టైప్లోని మళ్ళీ గేమ్స్ కండక్ట్ చేద్దామని ఇలాంటి చాలా అనుకుంటున్నాము. అన్నీ ఇంకా అలా చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాము. అది నెక్స్ట్ అప్లోడ్ అవుతూ ఉంటాయండి. ఓకే సార్. అలాగే మనీ సిరీస్ ఎందుకు ఆపేశారు? మనీ హంట్ నిజంగా డబ్బులు పెట్టారా? ఆ డబ్బులు నిజంగా తీసుకున్నారా? ఒక్క కామెంట్ కూడా మేము తీసుకున్నామని ఒక్క కామెంట్ కూడా రాలేదు. దీనిపైన మీరు అది చేసామండి, మనీ హంట్ చేసాము. దాంట్లో కూడా చాలా మంది చేయడం జరిగింది. అంటే అప్పుడు అది ట్రెండ్ గా ఉండి మనీ హంట్ కూడా మేము చేయడం జరిగింది. కానీ ఏమైందంటే ఎక్కువ వ్యూవర్స్ రాలేదు. ఇలా తీసుకున్నామని కామెంట్స్ బాక్స్ లో మేము తీసుకున్నాం, మాకు దొరికిందనే అని చాలా మంది మెసేజ్ చేశారు. అలానే అయింది. కానీ ఇంకా మనీ హంట్ సిరీస్ కూడా అయిపోయింది. ఇంకా ఎక్కువ క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమైతే ఉంటాయో క్లిక్ అవుతూ వాటిని మేము చేద్దాం. ఏం చేసినా 2-1 వీడియోలకి మాత్రమే ప్రమిత్తమా మీరు? నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా అంటే లేదండి, ఇంకా అలా చేద్దామని మనీ సిరీస్ స్టార్ట్ చేశారు. 2 పెట్టారు. బాబా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. అలా ఏవి చూసినా 1-2 చేశారు. కానీ ఏది ఒక కంప్లీట్ సిరీస్ ఇప్పటికొచ్చి చేయలేదు. ఇక పైన చేస్తారా? అదే చేద్దామనే చూసామండి. అంటే ఇప్పుడు బాబా సిరీస్ అనేది ఉంది కదా, అందులో కొన్ని ఇష్యూస్ వచ్చి డైరెక్టర్ గారు వాళ్ళకి ఇష్యూస్ వచ్చి ఇంకా అది కూడా అయిపోయింది బాబా సిరీస్ అనేది. అవి కూడా త్వరలో మేము అప్లోడ్ చేయడానికి చూస్తాం. ఆ సిరీస్ ని కంప్లీట్ చేయడానికి చూస్తాం. చాలా సిరీస్ ఉన్నాయండి, మాకైతే లైన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, సిరీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ అవి చేయడానికి ఇంకా మేము ముందుకు వెళ్ళాలంటే కొద్దిగా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఏదో ఇష్యూ వస్తున్నాయి అలా. ఓకే సార్. ఇప్పుడు మీ చివరి ప్రశ్న ఏంటంటే సబ్స్క్రైబర్లకి మీరు ఏ సందేశం ఇస్తారు చివరగా? ఏం సందేశం అంటే ఆ సబ్స్క్రైబర్లు ఇప్పుడు మేము వీడియో ఏవైతే పోస్ట్ చేస్తామో వాటికి కొద్దిగా మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా బాగా మేము చేస్తూ ఉంటాము. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి, మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. అది మమ్మల్ని నమ్ముకోండి. ఓకే సార్. రేపు మరొక లేటెస్ట్ న్యూస్ తో మళ్ళీ మేము ముందుకు కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై ఫ్రెండ్స్.